ఈ వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్లోని యూనిట్ నెంబర్ 1లో ఉన్నటువంటి రీడింగ్ ఏ యాటిట్యూడ్ ఈజ్ యాల్టిట్యూడ్ నుంచి బోర్డ్ ఎగ్జామ్లో రావటానికి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ కొన్ని చూద్దాం. సో మనకు తెలిసిందే 2023 నుండి మనకు కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి రావు. మనకు వచ్చే కేవలం షార్ట్ క్వశ్చన్స్ మాత్రమే. ఈ షార్ట్ క్వశ్చన్స్ కూడా 5 వస్తాయి. 5 క్వశ్చన్స్కి వచ్చేసి 10 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ రకాలైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ చదివితే మనం పక్కాగా ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చో ఆలోచించి నేను మీకోసం ఇక్కడ ప్రతి స్టూడెంట్కి కూడా ఉపయోగపడే విధంగా ఒక 4 ఇంపార్టెంట్ ప్యాసేజెస్ అయితే ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేయటమే కాకుండా వాటిలో అవసరమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉందో వాటినే నేను ఇక్కడ ప్రిపేర్ చేసి మీకోసం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఈ ప్యాసేజెస్ చదవండి, ఈ క్వశ్చన్స్ అర్థం చేసుకొని ఆన్సర్స్ రాయండి. మ్యాక్సిమం ఈ యాటిట్యూడ్ ఈజ్ యాల్టిట్యూడ్ నుండి ప్యాసేజెస్ వచ్చినట్లయితే ఈ ప్యాసేజెస్ రావడానికి అవకాశం ఉంది. వీటి నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా ఇదే తీరుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు మ్యాక్సిమం దీని నుంచి బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో నేను మీకోసం ఇక్కడ ప్యాసేజెస్ తయారు చేశాను. సో చూడండి, 4 ప్యాసేజెస్ మీకోసం ఐడెంటిఫై చేశాను. అవేదో చూద్దాం. ప్యాసేజ్ నెంబర్ 1, ప్యాసేజ్ 1 ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి నిక్ విచిచ్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్ బట్ హీ డస్ నాట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. The brave 26-year-old, who is mainly a torso, plays football and golf, swims and surfs, despite having no limbs. Nick has a small foot on his left hip, which helps him balance and enables him to kick. He uses his one foot to type, write with a pen, and pick things up between his toes. I call it my chicken drumstick, joked Nick, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles. I would be lost without it. He is very modest, but he gets marriage proposals from women all the time, said Nick's friend and publicist Steve Appel from Los Angeles. So this is the given paragraph. సో ఈ పారాగ్రాఫ్ మనకి ఎగ్జామ్లో ఇదే విధంగా వచ్చినట్లయితే దీని కింద రావడానికి అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదో చూద్దాం. ఈ క్వశ్చన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్సర్స్ రాయబట్టానికి మీరు చూడండి. ఆన్సర్స్ రిలవెంట్గా ఉండాలి, మీరు ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్, బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్ స్టాప్ హిమ్. ఇక్కడ హీకి హెచ్ మిస్ అయింది, హీ తర్వాత హెచ్ తర్వాత చూసుకోండి. బట్ హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్? సో ఇక్కడ ఇచ్చాడు కదా, హీ డజంట్ లెట్ ద డీటెయిల్స్ స్టాప్ హిమ్ అని. డీటెయిల్స్ అంటే డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా చేసుకున్నాడు అన్నది క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ది ఆన్సర్. ఈ డజంట్ లెట్ ద డీటెయిల్స్ మీన్స్ హియర్ ఛాలెంజెస్ ఆర్ డిఫికల్టీస్. సో ఆ విధంగా తీసుకున్నట్లయితే మీరు దీనికి ఈజీగా ఆన్సర్ రాస్తారు. వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ సెంటెన్స్? ఈ సెంటెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది మీకు ఏం తెలియజేస్తుంది అనేది ఇక్కడ రాయాలి. సో 2 మార్క్స్కి 2 to 3 సెంటెన్సెస్లో ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రిలవెంట్గా ఉండాలి, గ్రామాటికల్గా అక్యురేట్గా ఉండాలి, పంక్చువేషన్స్ కూడా ఉండాలి. అప్పుడే మీకు 2 మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్, వై డస్ నిక్ కాల్ హిజ్ స్మాల్ ఫుట్ ఏ చికెన్ డ్రమ్ స్టిక్? వాట్ డస్ ఇట్ టెల్ అబౌట్ హిజ్ యాటిట్యూడ్? సో మనకు తెలిసిందే, నిక్ కాల్స్ హిజ్ స్మాల్ ఫుట్ ఏ చికెన్ డ్రమ్ స్టిక్. జోక్ నిక్ అని మనకి ఇక్కడ ప్యాసేజ్లో కూడా ఇచ్చాడు. సో ఇట్ షోస్ హిజ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనం చూడొచ్చు. వాట్ డస్ ఇట్ టెల్ అస్ అబౌట్ నిక్స్ యాటిట్యూడ్ నేను చెప్పాను, బట్ యూ హ్యావ్ టు రైట్ దిస్ ఆన్సర్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. 2 to 3 సెంటెన్సెస్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఫస్ట్ ఆన్సర్ రిలేటెడ్గా ఉండాలి, క్వశ్చన్కి ఆన్సర్ అయి ఉండాలి, దానికి 1 మార్క్ వస్తుంది. గ్రామాటికల్గా కరెక్ట్గా ఉన్నట్టయితే హాఫ్ మోర్ మార్క్, సరైనటువంటి పంక్చువేషన్స్ యూజ్ చేసినట్లయితే హాఫ్ మోర్ మార్క్. ఈ విధంగా 2 మార్క్స్ ఇవ్వబడతాయి. థర్డ్ క్వశ్చన్, ఈజ్ నిక్ వెరీ మోడెస్ట్? హౌ? నిక్ ఈజ్ వెరీ మోడెస్ట్ ఆర్ స్మార్ట్? చాలా తెలివైన వాడిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు, ఎలా చెప్పగలరు అంటానికి మనకి ఇక్కడ పారాగ్రాఫ్లో ఎవిడెన్స్ ఉంది. మనం అది ఏంటో రాయాలి. దీనికి కూడా 2 మార్క్స్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ నిక్? సో నిక్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? మనకి పారాగ్రాఫ్లో ఉంది, స్పష్టంగా ఉంది, బట్ యూ హ్యావ్ టు రైట్ ఆన్ యువర్ ఓన్ ఫర్ 2 మార్క్స్. విచ్ ట్రైట్ మీన్స్ క్వాలిటీస్ ఆర్ క్వాలిటీ. విచ్ ట్రైట్ ఇన్ నిక్ హ్యాస్ ఇన్స్పైర్డ్ యూ ది మోస్ట్? వై? నిక్ లో ఏ అంశం నిన్ను బాగా ఇన్స్పైర్ చేసింది, ఎందుకు? 2 to 3 సెంటెన్సెస్ లో రాయండి, ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి.
సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యాసేజ్. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి మీ టీచర్స్ దగ్గర మీరు చెక్ చేసుకోండి. గ్రామాటికల్గా కరెక్ట్గా ఉండేటట్టు చూడటం, పంక్చువేషన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి, అప్పుడు మాత్రం 2 మార్క్స్. సో నెక్స్ట్ ప్యాసేజ్కి వెళ్దాం. సో ప్యాసేజ్ 2 ఇక్కడ. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఎ స్పెషల్ స్కూల్. ఏ డెసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్, బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. His distraught mother could not bring herself to hold him until he was 4 months old. His disability came without any medical explanation, a rare occurrence called phocomelia, and Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy, but she still blamed herself, he said. So it was so hard for them, but right from the start, they did their best to make me independent. My dad put me in the water at 18 months and gave me the courage to learn how to swim. I also got really into football and skateboarding. I totally love the English Premier League. Nick's father was a computer programmer and accountant, and he taught his little son how to type with his toe at just 6 years old. His mom invented special plastic device that meant he could hold a pen and pencil. Despite the risk of being bullied, his parents insisted Nick on attending the mainstream school. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. This is the very, very, very ప్రొడక్టివ్ అండ్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. ఈ రీడింగ్ లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మనకి దీంట్లో. దీని నుంచి నేను ఒక 5 క్వశ్చన్స్ మీకు షార్ట్ క్వశ్చన్స్ ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఇచ్చాను, చూడండి. సో చూడండి. నిక్స్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ హిమ్ ఆన్ అటెండింగ్ ది మెయిన్ స్ట్రీమ్ స్కూల్. వై? నిక్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్కే వెళ్ళాలి, రెగ్యులర్ స్కూల్కి వెళ్ళటానికి కుదరదు, వద్దు అని వాళ్ళ పేరెంట్స్ అతని పైన చాలా ఫోర్స్ పెట్టారు, ఇన్సిస్ట్ చేశారు, బలవంతం చేశారు. ఎందుకు? దట్ ఈస్ ది క్వశ్చన్. మనం ఈజీగా ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాయొచ్చు 2 మార్క్స్కి. ఇఫ్ యూ వర్ నిక్స్ ఫ్రెండ్, హౌ వుడ్ యూ సపోర్ట్ హిమ్? నువ్వే నిక్ ఫ్రెండ్ అయినట్లయితే నిక్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తావు, ఏ విధంగా హెల్ప్ చేస్తావు అనేది ఈ క్వశ్చన్. సో యువర్ ఓన్ ఆన్సర్ యూ హ్యావ్ టు రైట్. హౌ డిడ్ నిక్స్ పేరెంట్స్ హెల్ప్ హిమ్ టు లివ్ ఇండిపెండెంట్లీ? నిక్ తన కాళ్ల పైన తాను నిలబడి బ్రతకటానికి నిక్స్ పేరెంట్స్ ఏ రకమైనటువంటి హెల్ప్ చేశారు, ఏ రకంగా అతనికి సపోర్ట్ చేశారో మీరు ఈ పారాగ్రాఫ్ చదివి రాయవలసి ఉంటుంది. వాట్ ఆర్ నిక్స్ పేరెంట్స్? డైరెక్ట్ క్వశ్చన్, ఇది ప్యాసేజీలో ఉంది, ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్. డైరెక్ట్ పేరెంట్స్, నిక్స్ పేరెంట్స్ వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో మీకు పారాగ్రాఫ్ లో క్లియర్ గా ఉంది. 2 or 3 సెంటెన్సెస్ లో ఆన్సర్ రాయండి. 5th క్వశ్చన్, వై డూ యూ థింక్ దట్ నిక్ హ్యాస్ ఎ ఛాన్స్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్? సో నిక్ కి హ్యూమిలియేషన్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది స్కూల్కి వెళ్ళినట్టయితే, కారణం ఏంటో మీరు ఈజీగా రాయండి. సో థర్డ్ ప్యాసేజ్ ఏదో చూడండి. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. I realized why God had made us like this, to give hope to others. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. I decided to be thankful for what I do have, not get angry about what I don't. I looked at myself in the mirror and said, you know what, the world is right that I have no arms or legs, but they will never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had. The challenges in our lives are there to strengthen our convictions. They are not there to run us over, said Nick. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. సో దిస్ ఈస్ ది గివెన్ పారాగ్రాఫ్. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇది కూడా. సో ఈ ప్యాసేజ్ కింద ఎగ్జామ్స్ లో వస్తే ఈ రకమైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీకు రేర్ గా మీకు వేరే బుక్స్ లో దొరుకుతాయి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు రెడీగా ఉన్నట్లయితే మాక్సిమం ఇవే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. చూడండి. హౌ డిడ్ నిక్ వాంట్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్? నిక్ ఇతరులని ఏ తీరుగా ఎంకరేజ్ చేయాలి అనుకున్నాడు, ఎలా చేశాడు? చూడండి. నెక్స్ట్ క్వశ్చన్,
Why do you think that Nick's attitude has changed after reading the news article about a disabled man? మనకు ఈ ప్యాసేజ్లో చూసాం. ఆ న్యూస్ ఆర్టికల్ చదివిన తర్వాత నిక్ యాటిట్యూడ్ చాలా వరకు మారిపోయింది. ఎందుకు మారిపోయింది అనుకుంటున్నావో నువ్వు 2 to 3 సెంటెన్సెస్లో రాయండి. డూ ద ఛాలెంజెస్ స్ట్రెంథెన్ అవర్ కన్విక్షన్స్? హౌ? మనకు వచ్చేటువంటి సమస్యలు మనకి మన పైన ఉన్న నమ్మకాన్ని పెంచుతాయా, బలపరుస్తాయా? అయినట్లయితే ఎలాగో తెలియచేయండి. విచ్ క్వాలిటీస్ ఇన్ నిక్ హ్యాస్ వన్ హిమ్ ది ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డ్? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. మళ్ళీ ఒక క్వశ్చన్ అయితే తప్పనిసరిగా నేను ప్యాసేజ్లో ఇస్తున్నాను. డైరెక్ట్ క్వశ్చన్, ప్యాసేజ్లో ఆన్సర్ డైరెక్ట్గా దొరుకుతుంది. సో ఏ క్వాలిటీస్ వలన నిక్కి ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డు వచ్చిందో మనకు ప్యాసేజ్లో క్లియర్గా ఉంది. దాన్ని మీరు 2 to 3 సెంటెన్సెస్లో రాయండి. అండ్ ఫైనల్లీ, I decided to be thankful for what I do have, not get angry about what I don't. What does it tell us about Nick? మనకున్న దాంతో మనం సంతృప్తి పడాలి, లేని దాన్ని చూసి విసుగు చెందటం, కోప్పట్టడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు అని నిక్ అంటాడు. సో ఈ మాటల ద్వారా నిక్ యొక్క యాటిట్యూడ్ నీకు ఏ విధంగా ఉందో అర్థమైందో తెలియజేస్తూ ఒక 2 to 3 సెంటెన్సెస్లో యువర్ ఓన్ ఆన్సర్ యూ హ్యావ్ టు రైట్. And fourth important passage from this reading, final passage. She was amazing, said Nick. She taught me how to surf and I was terrified at first. But once I got up there, it felt absolutely fantastic and I caught some waves pretty well. Nick quickly learned how to do the 360-degree spins on his board, a feat that got him on the cover of Surfer magazine within 48 hours. No one has ever done that in the history of surfing, he said. But I have a very low center of gravity, so I have got pretty good balance. He has visited different countries all over the world. The football fan is now a motivational speaker and has traveled over 24 countries speaking to groups of up to 110,000 people. He moved to Los Angeles 2 years ago in 2007 and plans to continue to travel to the world. If I fail, I try again and again and again. If you fail, are you going to try again? The human spirit can handle much worse than we realize. It matters how you are going to finish. Are you going to finish strong? Said Nick. I tell people to keep on getting up when they fall and to always love themselves, he said. If I can encourage just one person, then my job in this life is done. This is the paragraph taken. Very, very important and productive paragraph. So questions ఏ విధంగా రావచ్చో చూద్దాం. Question number 1. Who was amazing and why? ఇక్కడ అమేజింగ్, ఎక్సలెంట్, గ్రేట్ అని ఎవరి గురించి అన్నాము, ఎందుకు అంటున్నామో చెప్పాలి. No one has ever done that in the history of surfing. Explain it. So సర్ఫింగ్ హిస్టరీలో ఎవరు కూడా అది చేయలేదు. ఏంటది, ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్ ఈజ్ నిక్స్ ఒపీనియన్ అబౌట్ ఫెయిల్యూర్స్? సో ఫెయిల్యూర్స్ గురించి నిక్ యొక్క ఒపీనియన్, అభిప్రాయం ఏంటో పారాగ్రాఫ్లో ఉంది, డైరెక్ట్గా చెప్పొచ్చు. నిక్ లర్న్డ్ ది 360-degree స్పిన్స్ ఆన్ బోర్డ్ వెరీ క్విక్లీ. హౌ? ఇది కూడా ఆల్మోస్ట్ మనకు పారాగ్రాఫ్లో క్లియర్గా దొరుకుతుంది, ఒక ఇన్ఫరెన్స్ అయితే ఉంది. నిక్ 360-degree స్పిన్ చాలా సులభంగా చేయగలిగినాడు, ఎందుకు, ఎలా? అండ్ ఫైనల్లీ, వాట్ డూ యూ డెరైవ్ ఫ్రమ్ నిక్స్ లైఫ్? నిక్ జీవితం నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు? ఒక 2 to 3 సెంటెన్సెస్లో యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ ఆన్సర్. సో దీస్ ఆర్ ది 5 important questions for this passage. Dear children, before going for the exams, I wish that you all go through these 4 important passages and write the answers for the given questions under them. I wish you all the best. We'll meet in the next video.